భారత్‌లో గత 12 ఏళ్లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా మార్పులు జరగాలి. కాపోతే 70 ఏళ్లుగా తిష్ట వేసుకొనున్న దరిద్రాన్ని ఇప్పుడు మార్చేటందుకు 12 ఏళ్లలో చాలా చేశారు. అందులో జరిగినటువంటిది ఒక్కొక్కటి చెప్పుకొస్తానంటూ చాడా శాస్త్రి గారు మొన్న ఏదైతే స్టార్టింగ్ పాయింట్‌లో చెప్పుకొచ్చినటువంటి కొన్ని చూసాం. ఆ రోజున మాట్లాడుకున్నాం. ఏదైతే దేశంలో జరిగినటువంటి మార్పుల్లో కీలకమైనవి. ఇప్పుడు మొబైల్ పరిశ్రమకు సంబంధించి చెప్పుకొస్తున్నారు. 2014 కంటే ముందు భారతదేశ మొబైల్ పరిశ్రమ పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసం ఒక అసాధారణమైన ఊహించని విప్లవం అని చెప్పొచ్చు. మన రైల్వేల గురించి చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కేవలం వినియోగదారుడిగా మాత్రం ఉన్న భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా రూపాంతరం చెందింది. 2014 ముందు భారతదేశ మొబైల్ రంగం పూర్తిగా విదేశీ దిగుమతుల మీదనే ఆధారపడి దేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో దాదాపు 78% కంటే ఎక్కువ నేరుగా దిగుమతి అయ్యాయి. విపరీతమైన ఈ దిగుమతుల వల్ల బిలియన్ల కొద్ది అమెరికన్ డాలర్లు విదేశాలకు ముఖ్యంగా చైనాకి తరలిపోయాయి. ఇది దేశ వాణిజ్య లోటుని ట్రేడ్ డెఫిసిట్ తీవ్రంగా పెంచింది. దేశంలో తయారీ అసెంబ్లీ యూనిట్ లేకపోవడం వల్ల స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభించేవి కావు. 2014 తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ఫేజ్డ్ తయారీ ప్రోగ్రాం పిఎంపి మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ ఈ రంగాన్ని పూర్తిగా మార్చివేసినాయి. ఎంతలాగా అంటే నేడు భారతదేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్లో 99% కంటే ఎక్కువ స్థానికంగానే తయారవుతున్నాయి, అసెంబ్లీ అవుతున్నాయి. తయారీ సామర్థ్యం పెరగడం వల్ల విదేశాలకు చెల్లించాల్సిన బిలియన్ల కొద్ది డాలర్లు ఆదాయాన్ని ఇది దేశ విదేశీ మార్క నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్ స్థిరంగా ఉంచడానికి దోహదపడింది. భారత్ కేవలం తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా అమెరికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు మొబైల్స్ ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఆపిల్ తన ఐఫోన్ల ఉత్పత్తిని భారత్లో వేగంగా విస్తరించింది. భారతదేశం నుండి జరిగే మొత్తం మొబైల్ ఎగుమతుల్లో ఆపిల్ వాటా గణనీయంగా ఉంది. కోట్ల డాలర్ల విలువైన మొబైల్స్ ఎగుమతి చేయడం ద్వారా దేశంలోకి విదేశీ మార్గద్రవ్యం అంటే డాలర్ల ప్రవాహం భారీగా పెరిగింది. అదే సందర్భంలో మొబైల్ అసెంబ్లింగ్ పార్ట్స్ తయారీ, లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ రంగాల్లో లక్షలాది మంది కొత్తగా ఉద్యోగాలు లభించినాయి. మొబైల్ తయారీ ప్లాంట్లో ఉదాహరణకు ఫాక్స్కాన్, పెగాట్రాన్ పనిచేసే వాళ్ళలో మెజార్టీ భాగం మహిళలే కావడం విశేషం. ఒకవైపు ఇన్ని ఉపయోగాలు కనిపిస్తూ ఉన్నా మోడీ ప్రభుత్వ వ్యతిరేకులు దీనిలో గొప్పే ఉంది, కేవలం అసెంబ్లీ చేస్తున్నాం, దానికి ఎంత బాగా కొట్టుకోవాలని విమర్శలు చేస్తున్నారు. సరే, అసెంబ్లీకి పని సంపాదించడం అంత సులువు అయితే ఇదే పని 2004-14 మధ్యలో సులువుగా చేసి బాజాలు కొట్టుకోకుండా వాళ్ళని ఎవరాపారు? 25 సంవత్సరాల క్రింద చైనా కూడా ముందుగా అసెంబ్లీకి మొదలుపెట్టి మెల్లిమెల్లిగా పార్ట్స్ తయారు చేసుకుంటూ వస్తుంది. మీకు ఆశ్చర్యం కలిగించే వార్త ఏంటో తెలుసా? హై అండ్ ఫోన్స్ తయారీలో చైనా ఇప్పటికీ 45-50% అంటే ఖరీదైన భాగాలు సౌత్ కొరియా, జపాన్ నుండి దిగుమతి చేసుకుని అసెంబ్లీ చేస్తుంది. అందుకని అసెంబ్లీని చిన్న చూపు చూడక్కర్లేదు. సరే, విమర్శలు పక్కన పెడితే అసెంబ్లింగ్ వల్ల మన దేశానికి ఏమిటి ఉపయోగం అన్నటువంటిది చూద్దాం. పూర్తి ఫోన్ అలా ప్యాకింగ్, ఛార్జర్లు వగైరా దిగుమతి కంటే జస్ట్ ముఖ్య అవసరమైన భాగాలు దిగుమతి చేసుకుని మొబైల్ కేసులు, ఛార్జర్లు, కేబుల్స్, ఇతర పరికరాలు ఇక్కడ తయారు చేసుకుంటూ ప్రస్తుతం మొబైల్ విలువ 20-25% దేశీయ తయారీ వస్తువులు ఉపయోగిస్తున్నాం. దానివల్ల ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు మరియు ఉద్యోగ కల్పన జరుగుతుంది. అంత మేర డాలర్లు దేశానికి మిగులుతున్నాయి. ఇక్కడ జీతాలు, ఇతర ఖర్చులు తక్కువ కాబట్టి యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్స్ పెట్టి పైన చెప్పినట్టు ఇక్కడ 20-25% స్థానిక ఉత్పత్తులు ఉపయోగించి పూర్తి మొబైల్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ దేశానికి డాలర్లు సంపాదించి పెడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఒక్క రోజులోనే 100% స్వదేశీ విడిభాగాలతో ఫోన్ తయారు చేయలేదు. చైనా కూడా ప్రారంభంలో అసెంబ్లింగ్ మాత్రమే చేసింది. భారతదేశం స్టెప్ బై స్టెప్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. దశ 1 ఫోన్ అసెంబ్లింగ్ చేయడం 2015-18. దశ 2 ఛార్జర్లు, బ్యాటరీలు, పీసీబీఏ అసెంబ్లింగ్ని స్థానికీకరించడం 2018-22. అలాగే కెమెరా మాడ్యూల్స్, కేసింగు, సబ్ అసెంబ్లీలను ఇక్కడే తయారు చేయడం ప్రస్తుతం జరుగుతోంది. 4వ దశ సెమీ కండక్టర్లు, ప్రాసెసర్లు స్థానికంగా తయారు చేయడం రాబోయే 3-5 ఏళ్ళు లక్ష్యం. గ్లోబల్ సప్లై చైన్ మరియు ఎకో సిస్టమ్ రాకముందు ఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లు వస్తేనే వాటికి విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు, కాంపోనెంట్ వెండర్స్ ఆ దేశానికి ఆటోమేటిక్గా వస్తాయి. భారత్లో భారీగా ఐఫోన్లు అసెంబ్లీ అవుతుండటంతో ఇప్పుడు వాటికి విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు ఉదాహరణకి టాటా గ్రూప్ ఐఫోన్ ఎన్క్లోజర్లను తయారు చేస్తుంది. భారత్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈరోజు విడిభాగాలను తెప్పించుకుని ఫోన్లు తయారు చేసే అసెంబ్లర్గా మారింది. రాబోయే రోజుల్లో గుజరాత్, అస్సాం, తమిళనాడులో నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ప్లాంట్లు ప్రారంభమైతే విడిభాగాల దిగుమతి కూడా గణనీయంగా తగ్గి భారత్ 100% స్వయం సమృద్ధి కలిగిన ఎలక్ట్రానిక్ తయారీ దేశంగా అవతరిస్తుంది. మొబైల్ తయారీ రంగంలో భారత్ సాధిస్తున్న ఈ పురోగతిని చైనాకు ఆర్థికంగా, భౌగోళిక రాజకీయంగా పెద్ద సవాల్గా మారి ఒత్తిడి ఫీల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణాలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆపిల్, గూగుల్ వంటివి సరఫరా గోల్స్ కోసం కేవలం చైనా పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నాయి. ఇందులో భారతదేశం మొదటి ఎంపికగా మారింది. గ్లోబల్ మార్కెట్ వాటా కోల్పోవడం. ఒకప్పుడు భారత్కి భారీగా ఫోన్లు ఎగుమతి చేసిన చైనా ఇప్పుడు ఆ పెద్ద మార్కెట్ కోల్పోయింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో
భారత్ నుండి వెళ్ళే ఫోన్లు చైనా ఉత్పత్తులకి పోటీగా నిలుస్తున్నాయి. అలాగే చౌకైనటువంటి శ్రామిక శక్తి చైనాలో వేతనాలు మరియు తయారీ ఏం పెరగడంతో భారత్ వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అయితే గ్లోబల్ సప్లయర్లు తమ అసెంబ్లీ మరియు కాంపోనెంట్ ప్లాంట్లని భారత్కి మార్చడం వల్ల చైనా సాధిస్తున్న సాంకేతిక ఆధిపత్యానికి గండిపడుతోంది. మీకు తెలుసా ప్రపంచంలో ఇప్పుడు అమ్ముడుపోతున్న ప్రతి 4 ఐఫోన్స్లో ఒకటి భారత్లో తయారవుతుంది.